భూమి అమ్మి భార్యకి చదివిస్తే ప్రభుత్వ ఉద్యోగం రాగానే ప్రియుడితో జంప్ అయిపోయింది. సో ఇలాంటి ఘటనల గురించి ఏం చెప్తారు? ఇలాంటి ఘటనల గురించి ఏం చెప్తామంటే, ఒక భర్త చదువుకోనోడు, భార్య మంచి చదువు వచ్చింది కాబట్టి బుయ్యమ్మ బుట్టమ్మ రేపు గవర్నమెంట్ జాబ్ చేసి నాన్న ఉద్ధరిస్తుందని అతడు ఆశపడి, భార్య అనుకుంటారు కదా, ఎవరైనా పెళ్లి చేసుకుంటే భార్య సగం భాగమని చదువు ఇచ్చినందుకు, ఉద్యోగం చేసినందుకు దానికి బాగా బలిసింది. బలిసేసి ఏరే ఫ్రీడ్తోటి పోవచ్చా? అది కరెక్ట్ కాదుగా. ఎవరైనా ఇప్పుడు వెనకటోళ్ళే కానీ ఎప్పటో అది ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖండించుతారు. ఎందుకంటే ఇలా చేయవద్దు. భర్త ఎంతో కష్టపడి చదివించి అంత పెద్దదాన్ని చేసి ఉన్న భూమి పోగొట్టుకునేనా, భార్యని పోగొట్టుకున్నా. ఇవాళ వాడికి మిగిలింది ఏంటి? ఇవాళ ఏం మిగిలింది? ఏం మిగలలేదు. కాబట్టి మరి ఇది భారతదేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఎవరేం చేస్తారమ్మా? అది ఖండించాలా. ఎవరు ఖండించాలా? వాళ్ళిద్దరిని ఎమ్మటే ఏడున్నా బట్టకు రావాలి. ఏడున్నా బట్టకొచ్చి జైలు శిక్ష ఏదో ఒకటి వాళ్ళు చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు అదే అంటారు కదా. ఇప్పుడు ఆడది పిల్లలు ఉండరో లేరో, మా పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పిల్లలు ఉన్నాక కూడా గవర్నమెంట్ జాబ్ అంత కష్టపడి భర్త చదివించిందంటే అది ఒక్కసారి ఆలోచించాలమ్మా. పిల్లల కోసం అన్నా ఏదో తప్పో ఒప్పో చేసైనా భర్తని ఒక చెట్టు కింద నిలబెట్టుకొని బతికేటోళ్ళని చూసినాం. సరే, పిల్లల పెళ్ళిలో ఎవరి జీవితాలు వాళ్ళు అయినాయి అన్నట్టు కూడా లేదు. ఇప్పుడు వాడు అంతగానం కష్టపడి చదివించినందుకు, ఆమె అలా చేసినందుకు ప్రజలు కాదు, పోలీసు వాళ్ళు కాదు, ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖండించాలి. ఎందుకంటే ఇలాంటి మన భారతదేశంలో కానీ వేరేదో ఎక్కడైనా ఇలాంటి జరగకుండా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖండించాలి. ఎక్కువ దాన్ని ఖండించేది ఎవరు? పోలీస్ వ్యవస్థ. వాళ్ళు ఏడున్నా బట్టకు రావాలి. పట్టకొచ్చి ఇంకొకళ్ళు ఇలా చేయకుండా దాన్ని ఒక గాడిద మీదనో దేని మీదనో ఊరేగిస్తే బాగుంటుంది. అంటే ఇలాంటి మోసం చేసే వాళ్ళని ఏం చేయాలంటారు? నేనేం చెప్తాను, మోసం చేసేటోళ్ళని ఏం చెప్తాను, మళ్ళీ ఇంకొకటి గొర కాకుండా చేయాలి. మోసంగా అంటే ఇంకొకటికి మళ్ళీ ఇక గొర కావద్దు. ఇక ఆడదని కాదు, నేను ఆడవని అలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మరి ఇలా చేయొచ్చా? ఇప్పుడు భర్త ఎంతో కష్టపడి భూమి అమ్మి బుట్ట అమ్మి వాడు ఏదో కష్టపడి చదివించి పిల్లలు ఉన్నారు, ఆ డ్యూటీ పైన కాడ ఏరేటైనతో అక్ర సంబంధం పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తే దీన్ని చూసి వందలాది మంది కూడా నేర్చుకుంటారు. ఇలాంటి వాళ్ళని చూసి ఇంకా చాలామంది నేర్చుకున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొంతమంది అమెరికాలో ఉండి ఇక్కడ ఉన్నారు, భర్త భార్య ఎక్కడెక్కడో ఉండి జాబులు చేసి పిల్లలతోటి బతికటోళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. అందు గురించి అలా కాకుండా ఇలాంటి ముండల్ని చాలా ఖండించాలి. ఇలాంటి ముండల్ని గవర్నమెంట్ పట్టుకొని ఇద్దరిని శిక్షించాలి. మళ్ళీ ఇంకొకటి గొర కావద్దు. భర్త కానివాడు ఇంకొకటి కూడా గొర కాకుండా దానికి ఏదో పెద్ద శిక్ష వేయాలని కోరుకుంటున్నాను. అది గవర్నమెంట్ని. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా అమ్మాయిలే మోసం చేస్తున్నారు, అబ్బాయిలే మోసపోతున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అమ్మాయిలే ఎక్కువ చేస్తున్నారు, అబ్బాయిలే మోసపోతున్నారు. అంటే అబ్బాయిలకు తెలివి ఉండాలి. నేను ప్రతి దాంట్లో కూడా చెప్తా, అబ్బాయిలకు తెలివి ఉండాలి. ఎందుకు అలా మోసపోవద్దు ఎవరే కానీ. ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిలు చేసి కొంచెం ఇదైనరు. ఇప్పుడు మీ ఏం చేస్తామని చేస్తాను. అలా కాకుండా మగ అబ్బాయిలు తెలివితో ఉండాలి. ఎవరితోటి దోస్తాన చేస్తే, ఎవరితోటి ఎలా ఉంటే ఏందన్నది మనిషి ఆలోచించాలి. చదువుకున్న వాళ్ళు కాదు, వెనకటోడంటే ఏందో కూడా తెలియని వాళ్ళు ఉండరు. ఇప్పుడు అందరు ప్రతి ఒక్కళ్ళు పల్లెటూరు వాళ్ళు కానీ గ్రామాలలో మంచిగా చదువుకున్న వాళ్ళు ఉండరు. అలా మోసపోకుండా ఎవరే కానీ మోసపోవద్దు. అమ్మాయిలు ఉండరు, అబ్బాయిలు ఉండరు. అబ్బాయిలు ఏమో పద్ధతులు కాదనుకో, అందులో ఉండరు, ఇందులో ఉండరు. కాబట్టి అది ఆలోచించి జీవితం, ఎందుకంటే అరే జీవితానికి మనకు గ్యారంటీ లేకుండా ఈ భూమి మీదకి వచ్చినవరా నాయన, దేవుడు మనకి ఏమైనా గ్యారంటీ ఇచ్చి తీసుకొచ్చిండా? ఎప్పుడు పోతామో కూడా తెలియదు. అందు గురించి ఆలోచించి ఆడోళ్ళే కానీ మగవాళ్ళే కానీ అలా భర్త ఉండి ఆమె కష్టపడి చదివించి పిల్లలు ఉన్నందుకు ఆమె అలా చేయటం కరెక్ట్ కాదు. దీన్ని చూసి ఇంకా చాలామంది నేర్చుకుంటారు. ఇలాంటి మొండాలను చూసి చాలామంది నేర్చుకుంటారు. అలా కాకుండా గవర్నమెంట్ దీన్ని చాలా చాలా జాగ్రత్తతోటి దాన్ని ఎక్కడున్న వాళ్ళిద్దరిని పట్టుకొని శిక్షించితే బాగుంటుంది. అంటే దేని ప్రభావం వల్ల ఇలా మారుతున్నారు అంటారు? దేని ప్రభావం అంటే ఏం చెప్తారు? అయ్యాలు రేపు బాగా తిని కొవ్వు పట్టి కొట్టుకుంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు. ఇక దానికి దేని ప్రభావం లేదేం లేదు. ఇక దానికి కూడా దేవుడేనా? వీళ్ళ కొవ్వు పట్టి కొట్టుకుంటే ఏం చేస్తారు? ఆ కొవ్వు పట్టి కొట్టుకొని అట్టించి మగోడైనా వాడైనా ఆమెకు పిల్లలు ఉండరు, భర్త ఉండరు అని మరి ఈయన కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఆడవాళ్ళదే తప్పని ఎందుకు అనాలి? మరి వాడు ఆలోచించొద్దా? ఇప్పుడు ఆమె పక్కన చెప్పకుంటుందా నాకు భర్త ఉండి పిల్లలు ఉండని చెప్తాడు కదా. మరి
చెప్పంగా కూడా వాడు దోస్తాన చేసి తీసుకొని పోయింది. మరి వాడికి కూడా సిగ్గు లజ్జ ఉండాలిగా. వాడు కూడా ఒక అయ్యకు పుట్టినోడే కదా. మగవాళ్ళు కూడా అలా చేయకూడదు. ఎందుకంటే భర్త పిల్లల్ని వాళ్ళ కుటుంబాన్ని నువ్వు వీడు పాడు చేసినట్టే కదా. మరి అలా ఎందుకు, అలా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు భూమి అమ్మి భార్యకి చదివిస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ప్రియుడితో జంప్ అయిపోయింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకండి అసలు నాకు అర్థం కావట్లేదు. అంత కష్టపడి చదివిస్తే పాపం కనీసం అంత ప్రేమతోటి అమ్మాయి మీద, అంటే ఆయనకి అమ్మాయి మీద అంత ప్రేమ ఉంది, భార్యను చదివించిండు, భార్య గొప్ప స్థాయిలో ఉండాలని అనుకున్నాడు. మరి ఈమెం చేసింది, వేరే అతనితో లేచిపోయింది. ఇదేనా అండి అసలు సంస్కారం వాళ్ళని నేర్పించింది? అంటే అది ఇప్పుడు అతను అలా లేచిపోతే, అంటే ఇంత జరిగినా కూడా అతను రెస్పాండ్ అవుతలేడు, ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉండొచ్చు మేబీ. ఎందుకంటే ఇట్లా చేస్తారో నాకు అర్థం కావట్లేదు. అంటే లేచిపోవడం ప్యాషనా ఇదంతా? లేచిపోవడం ప్యాషన్ అయిపోయింది ఒక్కొక్కరికి. పెళ్ళైన వెంటనే లేచిపోడు, లేదా ఒకరిని బకరా చేసి లేచిపోడు, ఇదంతా కథ జరుగుతూనే ఉన్నది. ఎందుకు ఇలా చేస్తారో అసలు అర్థం కాదు. అమ్మాయిలు మన లవ్ జిహాద్ అనే ఒక టాపిక్, దాంట్లో కూడా అమ్మాయిలు ఇట్లా వాళ్ళ ముస్లిం వాళ్ళకి ఇట్లా పడిపోయి వాళ్ళు వెళ్ళిపోవడు, మళ్ళీ మోసపోయా చూడు, ఇదంతా జరుగుతూనే ఉంది. అసలు అమ్మాయిలు మారాలి ఫస్ట్. వాళ్ళు సరిగ్గా ఉంటే సమాజం కూడా సరిగ్గా ఉంటుంది, లేకపోతే ఇట్లనే ఉంటుంది అంత కథ. అంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా ఒకరితో, అంటే ఇప్పుడు షాపింగ్కి ఒకరు, డేటింగ్కి ఒకరు, పెళ్ళికి ఒకరు అలా ఉంటున్నారు కదా. సో ఎందువల్ల అంటారు? ఈ యూట్యూబ్ల వల్ల, ఇన్స్టాగ్రామ్ వల్ల ఏమైనా చెడిపోతున్నారు అంటారా, ఏమంటారు? ఇది జెన్జీ జనరేషన్ అండి, జెన్జీ జనరేషన్ ఇలానే ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. మరి ఇది కరెక్ట్ కాదని మనకు తెలుసు. అందరు పెద్దోళ్ళు ఏం చెప్పిండ్రు, సో పెళ్ళి చేసుకొని మంచిగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి. సో ఇప్పుడు ఉన్న జనరేషన్లో జాబ్ కూడా చేసుకుంటూ అమ్మాయిలు కూడా బతకగలుగుతున్నారు. మరి అది మంచిగా వాడుకోవాలి, కానీ ఇట్లా చెడుగా యూజ్ చేసుకొని ఇంతగానం సమాజాన్ని భ్రష్టు పట్టించేలాగా ఉండకూడదు. సో అబ్బాయిలకి ఏం చెప్తారు మెయిన్గా? సో అబ్బాయిలందరూ ఒకటే చెప్తున్నా, మీరు జాగ్రత్తగా ఆ అమ్మాయికి లవర్ ఉందా లేదా ఫస్ట్ తెలుసుకోండి, లేకపోతే మీ లైఫ్ అంతా నాశనం అయిపోతుంది. ముందే చెప్తున్నా. అంటే ఇప్పుడు రమ్మో కుక్కరా అలానే అంటున్నారు. ఇక రేపటి రోజులు ఏమైతే నాకు కూడా డౌటే కొడుతుంది అండి. రేపటి రోజులో ఫస్ట్ ఒక బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు, ఇంకోటి హస్బెండ్ ఉండొచ్చు, దాని తర్వాత ఇంకోటి కీప్ ఉండొచ్చు. ఎవరికి చెప్పలేము ఎట్లా జరిగిపోతుంది, ఏం సమాజం ఎట్టిపోతుందో అర్థం కాదు. ఇక నాకు తెలిసినంత వరకు ఫ్యూచర్ జనరేషన్లో అమ్మాయిలు ఒక ముగ్గురు అబ్బాయిల్ని హస్బెండ్ లెక్క వాడుకుంటారు. సో మ్యారేజ్ గురించి ఏం చెప్తారు? ఎవరి గురించి? మ్యారేజ్ గురించి ఏం చెప్తారు? అంటే ఈ రోజుల్లో మ్యారేజ్ చేసుకోవాలంటారా, చేసుకోవద్దంటారా, ఏమంటారు? మ్యారేజ్ చేసుకోవాలి, కానీ చేసుకునే ముందు ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి కాదు, సో అమ్మాయి గుణగణాల గురించి తెలుసుకొని మ్యారేజ్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు చాలా వరకు ఘటనలు చూసుకున్నట్టయితే మ్యారేజ్ చేసుకోక ముందు వరకు బాగానే ఉంటున్నారు కదా, మ్యారేజ్ చేసుకున్న తర్వాతే కదా ఇప్పుడు ప్రియుడితో వెళ్ళిపోవడం, లేదా ప్రియుడిని చంపేయడం, ప్రియుడి కోసం భర్తను చంపేస్తున్నారు కదా. అదే అండి, వాళ్ళకి ఫస్ట్ లవర్ ఉన్నారో లేదు అనుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాదు కదా. అది ఈ రోజుల్లో లవర్ లేకుండా ఎవరైనా ఉన్నారంటారా అమ్మాయిలు? ఎవరు లేరు, కొంతమంది సర్దుకునేటోళ్ళు కూడా ఉంటారు. సో ఫైనల్గా ఏం చెప్తారు యూత్కి? ఏం చెప్తారు యూతా? సో యూత్ కంటే ఫస్ట్ లవర్ని మెయింటైన్ చేస్తున్నారు కదా. మీరు లవర్ని మెయింటైన్ చేసినప్పుడు అమ్మాయి ఎంతమంది లవర్ని మెయింటైన్ చేస్తున్నారో ముందు అది కనుక్కోండి. నేను అదే చెప్తా.